Coming to the next one is the water tube boiler. This is the water tube boiler image. ఇందులో చూడండి particular water tube boilers are high pressure boilers. These particular water tube boilers are intended to used in thermal power plant. ఇది థర్మల్ పవర్ ప్లాంట్ లో ఈ పర్టికులర్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ వాడతారు అప్ టు 200 మెగావాట్స్ 300 మెగావాట్స్ 500 మెగావాట్స్ ప్లాంట్ లో. ఓకే, ఇందులో మనకి ట్యూబ్స్ లోపల వాటర్ సర్క్యులేట్ అవుతుంటుంది. ఈ కంబస్టన్ ఛాంబర్ లో కోలు యాజ్ వెల్ యాజ్ మన ఫ్యూయల్ వేసి మండిస్తారు. దీనివల్ల హాట్ ఫ్లూ గ్యాసెస్ వల్ల ఈ ట్యూబ్స్ లో సర్క్యులేట్ అయ్యే వాటర్ యొక్క బాయిలింగ్ టెంపరేచర్ 100 degrees దాటి ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. That high pressure steam is went to the steam turbine. Okay, this is the basic image of the fire tube and water tube boilers. Okay, coming to the చూడండి మీరు ఎగ్జామ్ రాయక్కర్లేదు, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఇందులో నేనేమి ఇచ్చాను, మన డెఫినేషన్ ఆఫ్ ది బాయిలర్, బాయిలర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, బాయిలర్ యొక్క లైన్ డయాగ్రామ్ ఏంటి, వీటి గురించి బ్రీఫ్ గా చెప్పిన తర్వాత మన టాపిక్ లోకి వెళ్తాను. ఓకే, coming to the boiler means any closed vessel exceeding 22.75 liters in capacity which is used for the generating steam under pressure. Any mounting or other fitting attached to such vessels which wholly or partially under pressure when shut off. అంటే బాయిలర్ అనేది ఒక క్లోజ్డ్ వెసల్, ఇట్ విల్ హ్యావ్ మినిమం కెపాసిటీ 22.75 liters, మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ జనరేటింగ్ హై ప్రెషర్ స్టీమ్. హై ప్రెషర్ స్టీమ్ అనేది జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ అదర్ పార్ట్స్, అదర్ మౌంటింగ్స్, అదర్ బాయిలర్ ఫిట్టింగ్స్, పర్టికులర్ గా ఈ పర్టికులర్ బాయిలర్ కి అదర్ బాయిలర్ కాంపోనెంట్స్ ఉంటాయి, లైక్ ఎకనమైజర్, డిఏరేటర్ ఎక్సెట్రా. దోస్ ఆర్ హోల్లీ ఆర్ పార్షల్లీ అండర్ ప్రెషర్ వెన్ షట్ ఆఫ్. అంటే బాయిలర్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు, షట్ ఆఫ్ చేసినప్పుడు ఆ బాయిలర్ కాంపోనెంట్స్ లో ఉండే ఎయిర్ ప్రెషర్, స్టీమ్ ప్రెషర్ కానీ వాటర్ ప్రెషర్ కానీ అబోవ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే 1 bar కంటే ఎక్కువ ఉంటుంది, దాన్ని బాయిలర్ అని అంటారు. ఓకే, చూడండి బాయిలర్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ది జనరేషన్ ఆఫ్ హై ప్రెషర్ స్టీమ్. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 groups. హై ప్రెషర్ బాయిలర్స్ ఆర్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్. దీని నుంచి ప్రెషర్ అప్ టు 60 bar వరకు జనరేట్ చేయొచ్చు. అండ్ మనకి లో ప్రెషర్ బాయిలర్స్ ఆర్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్. ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ ఇవి. ఓకే, దీని యొక్క మాక్సిమం ప్రెషర్ 17 bar 17 bar ఉంటుంది. ఓకే, కమింగ్ టు ది చూడండి, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ ది బాయిలర్స్. చూడండి, ఇది మీరు రాయక్కర్లేదు, ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. దిస్ ఈస్ ద బాయిలర్, అండ్ బాయిలర్ యొక్క మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, డిఏరియేటర్ అండ్ ఎకనమైజర్, ఎయిర్ ప్రీ హీటర్, మన బర్నర్ కంట్రోల్ సిస్టమ్, తర్వాత మనకి తలక ఆయిల్ ప్రీ హీటర్ అండ్ వాటర్ సోర్స్, పైప్ లైన్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ ట్యాంక్స్. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది బాయిలర్. అంటే బాయిలర్ యొక్క ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటి, డిఏరియేటర్ ఒకటి, ఎకనమైజర్ ఒకటి, ఎయిర్ ప్రీ హీటర్ ఒకటి, అదైన తర్వాత బర్నర్ కంట్రోల్ సిస్టమ్, తర్వాత బ్లోయర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్యూయల్ హీటరు, స్టీమ్ ట్యాప్, ఈ లైన్ లో సూపర్ హీటర్ కూడా ఉంటుంది. చూడండి ఈ పర్టికులర్ డిఏరేటర్ కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి వాటర్ అనేది మన వాటర్ సోర్స్ నుంచి వాటర్ ఈ పర్టికులర్ పైప్ లైన్ ద్వారా మన డిఏరేటర్ కి వస్తుంది. అక్కడి నుంచి డిఏరియేటర్ నుంచి వాటర్ అనేది ఎయిర్ ప్రీ హీటర్ నుంచి ఎకనమైజర్ ద్వారా బాయిలర్ యొక్క ట్యూబ్స్ లోకి పంప్ చేస్తుంది అనమాట వాటర్. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది పంప్స్ టు పంప్ ది వాటర్ ఫ్రమ్ డిఏరియేటర్ టు ఎయిర్ ప్రీ హీటర్? What is the function of the air preheater? It will preheat the water. అంటే బాయిలర్ లో పంపించే వాటర్ ని కొద్దిగా హీట్ చేయడానికి ఈ పర్టికులర్ ఎయిర్ ప్రీహీటర్ అనేది, ఈ పర్టికులర్ ప్రీహీటర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అక్కడి నుంచి మనకి ఈ పర్టికులర్ వాటర్ అనేది ఎకనమైజర్ లోకి వెళ్తుంది. ఈ ఎకనమైజర్ అనేది మనకి మన బాయిలర్ యొక్క హాట్ ఫ్లూ అంటే చిమ్నీ దగ్గర పెడతారు కాబట్టి చిమ్నీ నుంచి వచ్చే వేస్ట్ హీట్ ని ఇది రికవర్ చేసుకుని
ఇందులో ఈ వాటర్ బాయిలర్ లోకి వెళ్తుంది. అంటే ఈ బాయిలర్ లో ప్రవేశించే వాటర్, ఇఫ్ యూ మెయింటైన్ ది 15 degrees centigrade at the time only, that water should be converted into steam. అంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 degrees centigrade కాబట్టి బాయిలర్ లో పంపించే వాటర్ ఎంత వేడిగా ఉంటే అంత బెటర్ అనమాట. అంటే ఆ వాటర్ ప్రీహీట్ చేయడానికి ఈ పర్టికులర్ ప్రీహీటరు ఎకనమైజర్ ఉపయోగపడుతుంది. ఓకే, అక్కడి నుంచి ఇది స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి త్రూ సూపర్ హీటర్ ద్వారా, స్టీమ్ ట్రాప్ ద్వారా ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ అంటే మనకి మన స్టీమ్ టర్బైన్ లోకి వెళ్ళి మన ఆ టర్బైన్ యొక్క బ్లేడ్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. దీని యొక్క అవుట్పుట్ షాఫ్ట్ ఆల్టర్నేటర్ కి కనెక్ట్ చేస్తారు. ఆల్టర్నేటర్ ద్వారా మనకి ఎలక్ట్రిక్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత లో ప్రెషర్ స్టీమ్ ఈ కండెన్సర్ లోకి వెళ్ళి దీన్ని కూలర్ అని కూడా అంటారు. అది ఆ పర్టికులర్ మనకి స్టీమ్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అయ్యి ఈ కండెన్సేషన్ ట్యాంక్ నుంచి మళ్ళీ పంపు ద్వారా డిఏరేటర్ లోకి వస్తుంది. ఇది ఒక సైకిల్ అన్నమాట. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా. ఫాస్ట్ ట్రాక్ లో చెప్తున్నాను. కొద్దిగా బాయిలర్ యొక్క కాన్సెప్ట్ చెప్పడానికి ఈ పర్టికులర్ లైన్ డయాగ్రామ్ మీకు చూపించాను. చూడండి, ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది వాటర్ ట్యూబ్ బాయిలర్స్ ఆర్ నెంబర్ 1 ఫీడ్ వాటర్ హీటర్. ఇదిగో ఇక్కడ ఉంది ఫీడ్ వాటర్ హీటర్. ఫీడ్ వాటర్ హీటర్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇట్ విల్ ప్రీహీట్ ది వాటర్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది బాయిలర్. అంటే వాటర్ యొక్క టెంపరేచర్ పెంచడానికి ఈ పర్టికులర్ ప్రీ వాటర్ హీటర్ అనేది ఉపయోగపడుతుంది. కమింగ్ టు ది నెంబర్ 2 ఫ్యూయల్ హీటర్. ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇది ఫ్యూయల్ హీటర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ఫ్యూయల్ హీటర్? ఇక్కడ బర్నర్ కంట్రోల్ సిస్టమ్ లో మనకి కోల్ ఉంటుంది, పౌడర్ కోల్, చార్ కోల్. ఆ కోల్ ని మండించడానికి ఫ్యూయల్ అనేది డీజిల్ గానీ ఫర్నేస్ ఆయిల్ గానీ ఆ పర్టికులర్ ఫ్యూయల్ మీద వేస్తారు. ఆ పర్టికులర్ ఫ్యూయల్ యొక్క విస్కాసిటీ తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అర్థమైంది? మన పర్టికులర్ ఫ్యూయల్ హీటర్ అనేది ఉపయోగపడుతుంది. వన్స్ కంబస్షన్ స్టార్ట్ అయిన తర్వాత మన ఇక్కడి నుంచి హాట్ ఫ్లూ గ్యాసెస్ ద్వారా బాయిలర్ ట్యూబ్స్ లో ఉండే వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి స్టీమ్ ఇలాగా ఈ పర్టికులర్ పైప్ లైన్ ద్వారా వెళ్తుంది. ఇది మండించిన తర్వాత హాట్ ఫ్లూ గ్యాసెస్ అన్నది మనకి చిమ్నీ ద్వారా బయటికి ఎగ్జాస్ట్ ఎమిషన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, కమింగ్ టు ది మనకి సెకండ్ ఫంక్షన్ ఈజ్ ద డీఏరియేటర్. ఇది డీఏరియేటర్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది డీఏరియేటర్ అంటే ఇట్ విల్ కాండెన్సేట్ ది స్టీమ్ నుంచి వాటర్, కాండెన్సేటెడ్ స్టీమ్ ని మన తొలగించి ప్యూర్ వాటర్ ని ఈ పర్టికులర్ ఎయిర్ ప్రీహీటర్ లకు పంపించడానికి, పంప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత మనకి పంప్స్. ఇక్కడ చూడండి పంప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పంప్స్, ఇక్కడ ఒక పంపు. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ పంప్స్? ఇటు అది వాటర్ పంప్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. కమింగ్ టు ది బర్నర్ సిస్టమ్. బర్నర్ సిస్టమ్ బ్రాకెట్ లో కంబస్టబుల్ ఎయిర్ బ్లోయర్స్. ఇక్కడ బర్నర్ సిస్టమ్ ఉంది, దీనికి ఎయిర్ బ్లోయర్స్ ఉంది. మనకు బర్నర్ సిస్టమ్ లో కోల్ అనేది మండుతుంది. అది ఆ కంబస్టన్ విగరస్ గా ఉండడానికి ఎయిర్ సప్లై కావాలి కాబట్టి మనకి పర్టికులర్ బ్లోయర్స్ నుంచి ఎయిర్ వస్తే ఈ కంబస్టన్ విగరస్ గా అవుతుంది. తద్వారా యూనిట్ ఆపరేషన్ జరుగుతుంది. వాటర్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ స్టీమ్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ ఫ్లూ ఆర్ చిమ్నీ. చూడండి, ఇది కనబడుతుంది కదా, ఫ్లూ ఆర్ చిమ్నీ. దీని ద్వారా హాట్ ఫ్లూ గ్యాసెస్ అన్నది మనకి అట్మాస్ఫియర్ లో విడిచిపెట్టబడతాయి. దీని ద్వారా ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్స్ అవుతూ ఉంటాయి మనకి. తర్వాత మనకి ఎకనమైజర్. చూడండి, మనకి ఎకనమైజర్ ఎక్కడ కనబడుతుంది? ఇదిగో ఇక్కడ. ఇది జనరల్ గా చిమ్నీ లోపల ఇన్సర్ట్ చేస్తారు. ఇందులోంచి వాటర్, ఎయిర్ ప్రీహీటర్ లోంచి వాటర్ ఎకనమైజర్ లోకి వస్తుంది. ఇందులో కూడా ట్యూబ్స్ ఉంటాయి. మన చిమ్నీలో వచ్చే హాట్ ఫ్లూ గ్యాసెస్ యొక్క హీట్ ని రికవర్ చేసుకుని బాయిలర్ లోకి ఇంకా ఎక్కువ టెంపరేచర్ ఉన్న వాటర్ పంపిస్తుంది. ఇట్ ఈస్ ద ఎనర్జీ రికవరీ డివైజెస్. వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్టర్ ది డిఏరేటర్. ఓకే, ఇంపార్టెంట్ కాంపోనెంట్. కమింగ్ టు ది సూపర్ హీటర్. చూడండి, సూపర్ హీటర్ షుడ్ బి లొకేటెడ్ హియర్. ఇక్కడ నేను చూపించలేదు లైన్ డయాగ్రామ్ లో. మనకి లైన్ డయాగ్రామ్ లో సూపర్ హీటర్ ఉంటుంది. చూడండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సూపర్ హీటర్? సూపర్ హీటర్ యొక్క పర్పస్ ఏంటి? మనకి ఆ పర్టికులర్ మన స్టీమ్ టెంపరేచర్ అబో మన 100 degrees centigrade మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఆ పర్టికులర్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ లో వెళ్ళే స్టీమ్ ఏ రకమైన వెట్ కంటెంట్ ఉండకూడదు. తద్వారా వెట్
స్టీమ్ ఉన్నది వెళ్తే ఆ టర్బైన్ యొక్క బ్లేడ్స్ బేరింగ్స్ పాడవుతాయి కాబట్టి ఎట్ ఎనీ సార్ట్ ఇట్ షుడ్ బి జనరేటెడ్ ఓన్లీ డ్రై స్ట్రీమ్ అండ్ ఇట్ షుడ్ బి టెంపరేచర్ ఈజ్ అబౌవ్ 100 degrees centigrade ఉండాలన్నమాట. ఆ పర్టికులర్ 100 degrees centigrade మెయింటైన్ చేయడానికి సూపర్ హీటర్ అనేది ఉపయోగపడుతుంది. అదైన తర్వాత స్టీమ్ ట్రాప్ ఇక్కడ కనబడుతుంది కదా, స్టీమ్ ట్రాప్. ఈ స్టీమ్ ట్రాప్ ఏంటి, ఆ పర్టికులర్ మన స్టీమ్ లో ఏదైనా వాటర్ పార్టికల్స్ ఉంటే ఇది ట్రాప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత పైపింగ్ సిస్టమ్. ఇక్కడ పైపింగ్ సిస్టమ్ 3 పైప్ లైన్స్ ఉన్నాయి. స్టీమ్ పైప్ లైన్ ఇది, తర్వాత వాటర్ పైప్ లైన్ చూడండి ఈ కలర్ లో ఉంటది, మన బ్లూ కలర్ లో. తర్వాత ఫ్యూయల్ పైప్ లైన్ ఉంటుంది. ఓకే, అదైన తర్వాత వాటర్ సోర్స్ ఇది పట్టే రిజర్వాయర్ నుంచి వాటర్ సోర్స్ వచ్చి సాఫ్ట్ ట్యాంక్స్ వచ్చి ఆ సాఫ్ట్నర్ ట్యాంక్స్ ద్వారా డిఏరేటర్ లో కలుతుంది. ఇట్ ఈస్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ది మన ఏంటి బాయిలర్ కాంపోనెంట్స్. ఇది మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ రాయక్కర్లేదు, ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్ చెప్పాను. ఎప్పుడైనా మీరు ఆఫ్లైన్ క్లాస్కి వస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఓకే, కమింగ్ టు ది ఇప్పుడు మన టాపిక్ లోకి వస్తున్నాను. కమింగ్ టు ది అంటే మీకు ఈ బాయిలర్ కాంపోనెంట్స్ గురించి చెప్పకపోతే ఫీడ్ పైప్ ఏంటి, ఎకనమైజర్ ఏంటి అనేది మీకు తెలీదు, అందువల్ల చెప్పాల్సి వచ్చింది. రైట్, చూడండి కమింగ్ టు ది ఇట్ విల్ కంటైన్ టోటల్ 10 సెక్షన్స్. సెక్షన్ 1 ఏంటి, షార్ట్ టైటిల్ ఎక్స్టెంట్ అండ్ కమిన్స్మెంట్. షార్ట్ టైటిల్ ఎక్స్టెంట్ అండ్ కమిన్స్మెంట్ అంటే ఏంటి, మీన్స్ ఇంట్రడక్షన్. It shall come into the force on such date as the central government may notification in the official gazette. అంటే ఈ పర్టికులర్ ఇండియన్ బాయిలర్ యాక్ట్స్ అండ్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికార ప్రకటన ద్వారా మనకి రూల్స్ ప్రచురితమయ్యాయి అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది సెకండ్ సెక్షన్ ఈజ్ ద డెఫినిషన్స్, ఇంపార్టెంట్ డెఫినిషన్. ఇందులో ఫస్ట్ డెఫినిషన్ ఏంటి, యాక్సిడెంట్ మీన్స్ an explosion of the boiler or boiler components which is calculated to weaken the strength or uncontrolled release of water or steam, therefore the liable to cause death or injury to any person or damage to the any property. అంటే ఈ పర్టికులర్ బాయిలర్స్ లో ఎక్స్టెండెడ్ రేటెడ్ ప్రెషర్ కంటే ఎక్కువ స్టీమ్ ప్రెషర్ వచ్చినప్పుడు, వాటర్ ప్రెషర్ వచ్చినప్పుడు దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్. ఆ పర్టికులర్ ప్రేలుళ్ళు జరిగి ఎవరైనా వ్యక్తులు చనిపోయినా, ఇంజురీ అయినా, లేకపోతే ప్రాపర్టీ ధ్వంసం అయినా దాన్ని యాక్సిడెంట్ అని అంటారు. ఓకే, అర్థమైంది అనుకుంటా అందరికి. బోర్డ్ మీన్స్ ద సెంట్రల్ బాయిలర్ బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ దిస్ సెక్షన్ 27A. అంటే ఈ పర్టికులర్ బాయిలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు, బాయిలర్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు, యూనిట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక బోర్డు అనేది ఏర్పాటు అవుతుంది. ఇందులో మన చీఫ్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్స్ ఉంటారు. వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేస్తుంది అండర్ సెక్షన్ 27A. ఓకే, ఇది బోర్డ్ మీన్స్. కమింగ్ టు ది థర్డ్ డెఫినిషన్, బాయిలర్ మీన్స్ ఎనీ క్లోజ్డ్ వెసల్ exceeding 22.75 liters in capacity which is issued for generating steam under pressure, any mounting or other fitting attached to the such vessels which is wholly or partially under pressure when shut off. అంటే బాయిలర్ యొక్క మినిమం కెపాసిటీ 22.75 లీటర్స్ ఉండాలి, మాక్సిమం కెపాసిటీ ఎంతైనా ఉండొచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది బాయిల్ which is issued for generating high pressure steam, any mounting or other fittings attached to such vessels, ఆ పర్టికులర్ యొక్క బాయిలర్ కాంపోనెంట్స్ which is wholly or partially under pressure when shut off. అంటే బాయిలర్ షట్ ఆఫ్ చేసిన ఆ బాయిలర్ కాంపోనెంట్స్ లో ఉండే స్టీమ్ ప్రెషర్ కానీ, వాటర్ ప్రెషర్ కానీ అబోవ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే అబోవ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈజ్ 1 bar or 1 kg/cm². ఓకే, coming to the number third definition is the boiler components. Boiler components అంటే ఏంటి, boiler components means steam piping, feed piping, economizer, superheater, any mounting or other fitting and any other external and internal part of the boiler which is subjected to pressure exceeding 1 kg/cm² or 1 bar. అంటే
బాయిలర్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి? స్టీమ్ పైపింగ్ ఉంటుంది, ఫీడ్ పైపింగ్, ఇందులో వాటర్ ఉంటుంది, స్టీమ్ పైపింగ్ లో స్టీమ్ వెళ్తుంటది, ఎకనమైజర్, సూపర్ హీటర్ ఆర్ ఎనీ మౌంటింగ్ ఆర్ అదర్ ఫిట్టింగ్ అండ్ ఎనీ అదర్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది బాయిలర్ విచ్ ఈస్ సబ్జెక్టెడ్ టు ప్రెషర్ 1 kg/cm². అంటే దాని యొక్క ప్రెషర్, ఆ బాయిలర్ కాంపోనెంట్స్ లో ఉండే ఎయిర్ ప్రెషర్ అంటే స్టీమ్ ప్రెషర్ కానీ వాటర్ ప్రెషర్ కానీ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే 1 kg/cm² ఆర్ 1 బార్ కంటే ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. వీటిని బాయిలర్ కాంపోనెంట్స్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ డెఫినిషన్, చీఫ్ ఇన్స్పెక్టర్. చీఫ్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్ మీన్స్ ఏ పర్సన్ appointed to be a chief inspector, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఇన్స్పెక్టర్ అండర్ దిస్ యాక్ట్. వీళ్ళు మనకి తనిఖీ చేయడానికి బాయిలర్ యొక్క క్వాలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్ కోసం ఈ చీఫ్ ఇన్స్పెక్టర్, మన డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్స్ అనే వ్యక్తులు అపాయింట్ అవుతారు అనమాట. వీళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ డెఫినేషన్, కాంపిటెంట్ అథారిటీ. కాంపిటెంట్ అథారిటీ అంటే ఏంటి? సమర్థమైన అధికారులు గల ప్రతినిధి బృందం. Competent authority means an institution that recognized in a such a manner as may be prescribed by the regulation for issue of certificate to the welders for welding of the boiler and boiler components during manufacture, erection and use. అంటే ఇది కాంపిటెంట్ అథారిటీ అన్నది మన సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన సంస్థ. అందులో వెల్డర్స్ ఉంటారు. ఈ బాయిలర్ వెల్డింగ్ చేసే వాళ్ళని ఏఆర్బి వెల్డర్స్ అని అంటారు. వీళ్ళు బాయిలర్ లోపల ట్యూబ్స్, అవుట్ సైడ్ షెల్ఫ్ అంతా వెల్డింగ్ చేస్తుంటారు. అంటే క్వాలిటీ, అంటే వెల్డర్స్ లో 100% కాంపిటేటివ్ వ్యక్తులు. అర్థమైందా? వీళ్ళ ఆధ్వర్యంలోనే పర్టికులర్ వెల్డింగ్ కార్డు, వెల్డింగ్ రన్నింగ్ కార్డు ఉన్న వ్యక్తుల ద్వారా ఆ బాయిలర్ యొక్క తయారీ, ఎరెక్షన్ అండ్ యూసేజ్ అవ్వాలి అనమాట. ఓకే, అంటే బాయిలర్ కాంపోనెంట్స్ కి ఏ రకమైన ఫిట్టింగ్స్, ఇంటర్నల్ పార్ట్స్, ఎక్స్టర్నల్ పార్ట్స్ వెల్డింగ్ చేయాలంటే ఈ కాంపిటెంట్ అథారిటీ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన వెల్డర్స్ మాత్రమే వచ్చి వెల్డింగ్ చేయాలి అని. ఓకే, ఎందుకంటే దట్ బాయిలర్ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్డ్ బై ది స్టీల్ ఓన్లీ. ఓకే, కార్బన్ స్టీల్ తోటి తయారు చేస్తారు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కాంపిటెంట్ పర్సన్. కాంపిటెంట్ పర్సన్ అంటే ఎవరు? సమర్థవంతమైన వ్యక్తి. కాంపిటెంట్ పర్సన్స్ మీన్స్ ఏ పర్సన్ రికగ్నైజ్డ్ ఇన్ ఏ సచ్ ఎ మేనర్ as may be prescribed by the regulations for inspection and certification of the boilers and boiler components during manufacture, erection and use. అంటే ఈ పర్టికులర్ సమర్థవంతమైన వ్యక్తి పర్యవేక్షణలోనే ఆ బాయిలర్ అనేది మనకి చూడండి అతనే తనిఖీ చేస్తుంటాడు. దానికి ఆ బాయిలర్ ఫిట్ కాదా అని చెప్పి సర్టిఫికేషన్ కూడా ఈ కాంపిటెంట్ వ్యక్తే ఇస్తుంటాడు. అంటే డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎరెక్షన్ ఉపయోగిస్తున్నప్పుడు ఆ బాయిలర్ ఫిట్టా కాదా అని దాని యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే వ్యక్తిని కాంపిటెంట్ పర్సన్ అని అంటారు. ఓకే, అంటే ఎనీ ఇన్స్పెక్టర్ విల్ గివ్ ద particular fitness certificate to the boiler during manufacture, erection or usage. అంటే all inspectors are the competent persons. Inspector, deputy inspectors as well as the chief inspectors. Coming to the next one is the economizer. Economizer means any part of the feed pipe that is wholly or partially exposed to the action of flue gases for the purpose of the recovery of the waste heat. ఈ పర్టికులర్ మనకి ఎకనమైజర్ ఎక్కడ ఫీడ్ ఉంటుంది? ఆ చిమ్నీ దగ్గర ఫిట్ అయి ఉంటుంది. కాబట్టి ఆ చిమ్నీ ఆర్ ఫ్లూ నుంచి వెళ్ళే హాట్ ఫ్లూ గ్యాసెస్ యొక్క హీట్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ వాటర్ ని యొక్క టెంపరేచర్ పెంచడానికి ఉపయోగపడే దాన్ని ఎకనమైజర్ అని అంటారు. ఇట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ది బాయిలర్. కమింగ్ టు ది నెక్స్ట్, ఫీడ్ పైప్. మనకి ఫీడ్ పైప్ అంటే ఇందులోంచి వాటర్ పైప్ లైన్ వస్తుంటది అనమాట. వాటర్ షుడ్ బి సర్క్యులేటెడ్, వాటర్ షుడ్ బి ట్రాన్స్పోర్టెడ్ త్రూ దిస్ ఫీడ్ పైప్ లైన్. The feed pipeline means any pipe or connected fitting wholly or partially under pressure through which feed water passes directly to the boiler
అండ్ డస్ నాట్ ఫార్మ్ అని ఇంటిగ్రల్ పార్ట్. అంటే ఈ పర్టికులర్ ఫీడ్ పైప్ అనేది బాయిలర్ యొక్క అంతర్గత భాగం కాదు. ఇది వాటర్ సోర్స్ నుంచి వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ త్రూ డిఏరియేటర్, త్రూ ఎయిర్ ప్రీహీటర్, త్రూ ఎకనమైజర్ ద్వారా వాటర్ ట్యూబ్స్ లోకి పంప్ చేస్తుంది అనమాట డైరెక్ట్ గా. దీన్ని ఫీడ్ పైప్ అని అంటారు. ఓకే, రైట్. Coming to the next, inspecting authority. Inspecting authority means an institution recognized in such a manner as may be prescribed by the regulations for the inspection and certification of the boiler and boiler components during manufacture. అంటే ఇన్స్పెక్టింగ్ అథారిటీ అంటే తనిఖీ చేసే అధికార ప్రతినిధులు. మీన్స్ an institution recognized in such a manner as may be prescribed by the regulations. అంటే మన నియంత్రణ అనుగుణంగా మన సూచించబడడం అన్నమాట. దేన్ని? ఫర్ ఇన్స్పెక్షన్, తనిఖీ చేయడానికైనా, అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ ది బాయిలర్స్, అంటే ఆ పర్టికులర్ బాయిలర్స్ ఫిట్టా కాదా అని చెప్పి సర్టిఫికేషన్ చేయడానికి, అండ్ బాయిలర్ కాంపోనెంట్స్ ఫిట్టా కాదా అని చెప్పి సర్టిఫికేట్ చేయడానికి ఉపయోగపడే బృందాన్ని ఇన్స్పెక్టింగ్ అథారిటీ అని అంటారు. ఇప్పుడు ఆ పర్టికులర్ బాయిలర్ కానీ బాయిలర్ కాంపోనెంట్స్ కానీ తయారు చేస్తున్నప్పుడు. ఆల్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది బాయిలర్స్ హ్యావ్ ఏ ఇన్స్పెక్టింగ్ అథారిటీస్. అంటే ఆ బాయిలర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు అది మనకి ఎరెక్షన్ అవ్వాలంటే కంపల్సరీగా చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది బాయిలర్ యొక్క సిగ్నేచర్ మ్యాండేటరీ అనమాట. అంటే చీఫ్ ఇన్స్పెక్టర్ అంటే ముఖ్య తనిఖీదారుడు. ఇతను ఆథరైజ్ చేస్తేనే ఆ బాయిలర్ ని ఎరెక్షన్ చేయాలి. ఓకే, రైట్. ఇట్ ఈస్ ద ఇన్స్పెక్టింగ్ అథారిటీ డెఫినిషన్. Coming to the next, owner. Owner means includes any person using boiler or any person using boiler which he has hired or obtained on loan thereof. అంటే ఎవరైనా బాయిలర్ ని కొన్నా, లేదా లోన్ పెట్టి కొన్నా, లేదా అద్దెకి తీసుకొని నడిపిస్తున్నా వాళ్ళని ఓనర్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ప్రిస్క్రైబ్డ్. ప్రిస్క్రైబ్డ్ అంటే సూచించబడిన, అంటే సూచించబడిన అధికారత. ప్రిస్క్రైబ్డ్ మీన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది మన రెగ్యులేషన్స్ ఆర్ రూల్స్ మేడ్ అండర్ దిస్ యాక్ట్. ఓకేనా, రైట్. అంటే ఈ పర్టికులర్ రూల్స్ రెగ్యులేషన్స్ లో సూచించబడ్డం అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, స్టీమ్ పైప్. స్టీమ్ పైప్ మీన్స్ ఎనీ పైప్ త్రూ విచ్ స్టీమ్ ఈస్ పాసెస్. అంటే ఈ పర్టికులర్ పైప్ లైన్ లో స్టీమ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట. కమింగ్ టు ది, ఇందులో రెండు సబ్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ద ప్రెషర్ ఎట్ విచ్ స్టీమ్ పైప్ passes through such pipe exceeds 3.5 kg per square centimeters or 3 bar above the atmospheric pressure. అంటే ఆ పర్టికులర్ పైపు మనకి 12 ఇంచ్ లోపు డయామీటర్ ఉంటే, ఆ పర్టికులర్ స్టీమ్ పైపు 12 ఇంచ్ లోపు డయామీటర్ ఉంటే అందులో ఉండే స్టీమ్ ప్రెషరు 3.5 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, ఆర్ 3 బార్ అయినా ఉంటుంది. అంటే 1 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 బార్. చూడండి, ఆర్ ఇఫ్ సచ్ పైప్ ఎక్సీడ్స్ 254 mm ఇంటర్నల్ డయామీటర్ అండ్ ప్రెషర్ ఆఫ్ ది స్టీమ్ ఎక్సీడ్స్ 1 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఆర్ 1 బార్ అబౌవ్ ది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఆ పర్టికులర్ పైప్ లైన్, ఆ స్టీమ్ పైప్ లైన్ మన 12 ఇంచ్ అంటే అప్రాక్సిమేట్ గా 254 mm డయామీటర్. 12 ఇంచ్ డయామీటర్ కంటే ఎక్కువ ఉంటే అందులో ఉండే ప్రెషర్ 1 kg పర్ స్క్వేర్ మన స్క్వేర్ సెంటీమీటర్ నుంచి 3.5 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్ వరకు ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్ గా 1 బార్ నుంచి 3 బార్ మధ్యలో దాని యొక్క ప్రెషర్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. స్టీమ్ పైప్ మీన్స్ ఎనీ పైప్ త్రూ విచ్ స్టీమ్ ఈజ్ పాసెస్. ది ప్రెషర్ ఎట్ విచ్ స్టీమ్ పాసెస్ త్రూ ది సచ్ పైప్ exceeds 3.5 kg per square centimeters or 3 bar above the atmospheric pressure. అంటే పర్టికులర్ స్టీమ్ పైప్ యొక్క డయామీటర్ 12 ఇంచ్ 254 mm లోపు ఉంటే అందులో ఉండే స్టీమ్ ప్రెషర్ 3.5 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడ్ 12 ఇంచ్ అంటే 254 mm ఇంటర్నల్ డయామీటర్ దాటుంటే ఆ పర్టికులర్ పైప్ లైన్ లో ఉండే స్టీమ్ ప్రెషర్ 1 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే 1 kg టు
3.5 kg/square centimeter వరకు ఉంటుంది అనమాట. అది పాయింట్కి అర్థం. ఓకే, నెక్స్ట్ మనకి స్ట్రక్చరల్ ఆల్టరేషన్ ఎడిషనల్ ఆర్ రెన్యూవల్. అంటే స్ట్రక్చరల్ ఆల్టరేషన్ అంటే నిర్మాణపరమైన మార్పు, ఎడిషనల్ రెన్యూవల్ అంటే ఏదైనా బాయిలర్ కాంపోనెంట్స్ ని మార్చినా, కొత్త బాయిలర్ కాంపోనెంట్స్ ని పెట్టినా, ఆ పర్టికులర్ బాయిలర్ యొక్క రూపకల్పన మార్చినా దాన్ని స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యూవల్ అని అంటారు. ఓకే, స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యూవల్ అంటే ఫస్ట్ ఎనీ చేంజ్ ఇన్ ది డిజైన్ ఆఫ్ ది బాయిలర్ ఆర్ బాయిలర్ కాంపోనెంట్స్. ఆ పర్టికులర్ బాయిలర్ యొక్క రూపకల్పన, బాయిలర్ కాంపోనెంట్స్ యొక్క రూపకల్పనలో ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే దాన్ని స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యూవల్ అని అంటారు. Coming to the second point, any replacement of any part of the boiler or boiler component. Boiler ని రీప్లేస్ చేసిన, బాయిలర్ యొక్క కాంపోనెంట్స్ ని మనం రీప్లేస్ చేసిన దాని స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యూవల్ అని అంటారు. ఎనీ ఎడిషన్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ది బాయిలర్ ఆర్ బాయిలర్ కాంపోనెంట్స్ అంటే ఆ పర్టికులర్ బాయిలర్ కి ఇంకొన్ని బాయిలర్ కాంపోనెంట్స్ యాడ్ చేసిన దాన్ని స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యూవల్ అని అంటారు. ఓకే, రైట్. మొత్తం ఎన్ఐఏ డెఫినిషన్స్. తర్వాత సూపర్ హీటర్. సూపర్ హీటర్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది సూపర్ హీటర్? ఇట్ విల్ మెయింటైన్ ది టెంపరేచర్ ఆఫ్ ది స్టీమ్ above 100 degrees centigrade. Coming to the superheater means, చూడండి, సూపర్ హీటర్ అంటే సూపర్ హీటర్ మీన్స్ ఎనీ ఎక్విప్మెంట్ which is partly or wholly exposed to the flue gases. Sir, tell me. Sir, previous slide ఒకసారి. Previous slide చూపిస్తాను. ఇదమ్మా ప్రీవియస్ స్లైడ్. స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ అండ్ రెన్యూవల్ అంటే నిర్మాణపరమైన మార్పులు, చేర్పులు, ఎడిషనల్ మన రెన్యూవల్ అంటే పునరుద్ధరణ. బాయిలర్ యొక్క రూపకల్పనలో ఏదైనా మార్పులు, చేర్పులు చేసినా దాన్ని స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యూవల్ అని అంటారు. ఆ బాయిలర్ ని మార్చినా లేకపోతే బాయిలర్ కాంపోనెంట్స్ ఏదైనా మార్చినా దాన్ని స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యూవల్ అని అంటారు. కొత్తగా బాయిలర్ కాంపోనెంట్స్ ఏదైనా పెట్టినా దాన్ని స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యూవల్ అని అంటారు. ఓకే, రైట్. థర్డ్ పాయింట్, ఎనీ ఎడిషన్ టు ది ఎనీ పార్ట్ ఆఫ్ ది బాయిలర్ ఆర్ బాయిలర్ కాంపోనెంట్స్. బాయిలర్ గానీ బాయిలర్ కాంపోనెంట్స్ గానీ కొత్త పార్ట్స్ ని యాడ్ చేయడం స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యూవల్ అని అంటారు. ఓకే, రైట్. Coming to the superheater. Superheater means it will maintain the temperature of the steam above 100 degrees centigrade. ఎందుకు 100 degrees centigrade ఉంటేనే అందులో ఏ రకమైన వాటర్ యొక్క డ్రై కాంపోనెంట్స్, వెట్ కాంపోనెంట్స్ ఉండవు. ఆ డ్రై స్టీమ్ వెళ్ళి ఆ టర్బైన్ యొక్క బ్లేడ్స్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు కానీ అందులో వెట్ స్టీమ్ వెళ్ళింది అనుకోండి, టర్బైన్ అంతా నాశనం అవుతుంది అనమాట. ఆ పర్టికులర్ రోటర్ బేరింగ్స్, బ్లేడ్స్ అన్ని కరోజన్ అవుతాయి. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది సూపర్ హీటర్, ఇట్ విల్ మెయింటైన్ ది టెంపరేచర్ ఆఫ్ ది స్టీమ్ అబౌవ్ 100 degrees centigrade. చూడండి, సూపర్ హీటర్ మీన్స్ ఎనీ ఎక్విప్మెంట్ which is partly or wholly exposed to the flue gases for the purpose of the raising the temperature of the steam behind the saturation temperature. అంటే 100 degrees centigrade కంటే ఎక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. అట్ ప్రెషర్ ఇంక్లూడ్స్ రీహీటర్. చూడండి, దీనికి ఇంకొక పేరు రీహీటర్ అని కూడా అంటారు. అంటే మనకి ఈ పర్టికులర్ సూపర్ హీటర్ మనకి ఏరియాలో ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ ఏరియాలో ఉంటుంది. అంటే చిమ్నీ నుంచి వచ్చే వేస్ట్ ని హీట్ ని రికవర్ చేసుకుని, చిమ్నీ నుంచి వెళ్లే ఫ్లూ గ్యాసెస్ యొక్క వేస్ట్ ని రికవర్ చేసుకుని ఆ పర్టికులర్ టెంపరేచర్ అంటే ఆ పర్టికులర్ స్టీమ్ టెంపరేచర్ ని 100 degrees దాటి ఉంచుతుంది. తత్ఫలితంగా డ్రై స్టీమ్ అన్నది ఆ పర్టికులర్ మన టర్బైన్ లోకి వెళ్తుంది అనమాట. ఓకే, కొద్దిగా మీరేంటంటే అట్లీస్ట్ మనకి డెఫినేషన్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు రైట్ దిస్ డిఫికల్ట్ మన టెర్మినాలజీ డెఫినేషన్స్, అట్లీస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ది డెఫినేషన్ హెడ్డింగ్స్.
చూసారా మీకు ఇందులో మన టెక్నికల్ అడ్వైజర్ అంటే ఏంటి, సూపర్ హీటర్ అంటే ఏంటి, మన స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యూవల్, ఏవో పాయింట్స్ రాసాయండి. ఈ పాయింట్స్ అప్లై చేస్తే ఓకే, లేకపోతే మీకు తెలిసిన పాయింట్స్ అప్లై చేయండి. ఓకేనా? ఇన్స్పెక్టింగ్ అథారిటీ, ఓనర్, ప్రిస్క్రైబ్డ్, అవన్నీ హైలైట్ చేశాను. అవి హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకోండి. కాంపిటేటివ్ పర్సన్, ఎకనమైజర్, ఫీడ్ పైప్ యొక్క హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకోండి దయచేసి. ఓకే, మీరు డెఫినేషన్స్ అప్లై చేయగలిగితే ఓకే, లేకపోతే అట్లీస్ట్ జస్ట్ యూ హ్యావ్ టు బై హార్ట్ దిస్ సెకండ్ సెక్షన్. కంపల్సరీగా డెఫినేషన్స్ రాస్తేనే మార్కులు వేస్తారు. ఓకే, కమింగ్ టు ది ఎంతవరకు చెప్పాను, సూపర్ హీటర్ వరకు చెప్పాను. మన టెక్నికల్ అడ్వైజర్ అంటే సాంకేతిక సలహాదారుడు, అంటే బాయిలర్ ఆపరేషన్స్ లో, ఎగ్జిక్యూషన్ లో కంపల్సరీ ఎక్స్పర్ట్ ఉండాలి. టెక్నికల్ అడ్వైజర్ మీన్స్ ద టెక్నికల్ అడ్వైజర్ అపాయింట్ అండర్ ది సబ్ సెక్షన్ 1 ఆఫ్ ది సెక్షన్ 4A. అంటే సెక్షన్ 4Aలో మన సబ్ సెక్షన్ అనుగుణంగా ఒక టెక్నికల్ అడ్వైజర్ ని నియమించాలి. తర్వాత మనకి థర్డ్ సెక్షన్, ఇప్పుడు మనకి 2 సెక్షన్స్ అయ్యాయి. సెక్షన్ 1 షార్ట్ టైటిల్, ఎక్స్టెంట్ అండ్ కమిన్స్మెంట్. సెక్షన్ 2 డెఫినేషన్స్. కమింగ్ టు ది సెక్షన్ 2A, అప్లికేషన్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ ది ఫీడ్ పైప్స్. అంటే మన ఫీడ్ పైప్స్ అంటే వాటర్ పైప్ లైన్స్ యొక్క అనువర్తనాలు ఉంటాయి. ఆ పర్టికులర్ వాటర్ పైప్ లైన్ యొక్క డయామీటర్ ఎంత ఉండాలి, ఆ వాటర్ పైప్ లైన్ అనేది మనకి ఏ మెటీరియల్ తోటి తయారు చేయాలి, వాటికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి ఈ పర్టికులర్ సెక్షన్ లో. కమింగ్ టు దిస్ సెక్షన్ 2B ఏం చెప్తుంది, అప్లికేషన్ ఆఫ్ యాక్ట్ టు ది ఎకనమైజర్. అంటే ఎకనమైజర్ యొక్క అనువర్తనాలు, ఆ ఎకనమైజర్ ని ఏ మెటీరియల్ తోటి మనకి తయారు చేయాలి, అందులో ట్యూబ్స్ ఏ రకంగా ఫ్యాబ్రికేట్ చేయాలి అన్నది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉంటుంది. కమింగ్ టు ది సెక్షన్ 3, మన లిమిటేషన్ ఆఫ్ ది అప్లికేషన్. సపోజ్ ఆ పర్టికులర్ మన 5 ట్యూబ్ బాయిలర్స్ యొక్క రేటెడ్ ప్రెషర్ 17 బార్ అనుకుందాం. అంటే అప్ టు 15 బార్ వరకే ఉపయోగించాలి. అంటే దాన్ని అనువర్తనం చేయడంలో మినహాయింపు ఎంతవరకు ఉండాలి అన్నది సెక్షన్ 3 చెప్తుంది. సెక్షన్ 4 ఈజ్ అ పవర్ టు లిమిట్ ఎక్స్టెంట్. కమింగ్ టు ది సెక్షన్ 4A, టెక్నికల్ అడ్వైజర్ అంటే సాంకేతిక సలహాదారుడు. సెక్షన్ 4B, వెల్డర్స్ సర్టిఫికేట్. అంటే జనరల్ గా ఏ క్వాలిటీ వెల్డర్స్ ఈ బాయిలర్ కాంపోనెంట్స్ ని వెల్డింగ్ చేయాలి అన్నది సెక్షన్ బి చెప్తుంది. సెక్షన్ 4C, కండిషన్స్ ప్రెసిడెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది బాయిలర్ అండ్ బాయిలర్ కాంపోనెంట్స్. అంటే ఆ పర్టికులర్ డ్యామేజ్ అయిన బాయిలర్ ని మళ్ళా ఆ తనకు పూర్వస్థితి పట్టురావడానికి ఏ రకంగా తయారు చేయాలి ఆ బాయిలర్ కాంపోనెంట్స్ ని, ఆ పర్టికులర్ బాయిలర్ ని అన్నది సెక్షన్ 4C చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 4D, ఇన్స్పెక్టింగ్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే పర్టికులర్ బాయిలర్ కాంపోనెంట్స్ తయారు చేస్తున్నప్పుడు ఏ రకంగా తనిఖీ చేయాలి అన్నది సెక్షన్ 4D చెప్తుంది. ఓకే, అయిపోయింది టాపిక్. ఫాస్ట్ ట్రాక్ లో చెప్పాను. కొద్దిగా మళ్ళీ ఇంకొకసారి తర్వాత ఎప్పుడైనా రివైజ్ చేద్దాం. జాగ్రత్తగా చదవండి. ఈ పర్టికులర్ మీకు ఇమేజెస్ చూపించాను. ఇది వాటర్ ట్యూబ్ బాయిలర్స్. అంటే ట్యూబ్స్ లోపల వాటర్ సర్క్యులేట్ అవుతుంటది. ఇక్కడ కోల్ ద్వారా బర్న్ చేస్తారు. ఆ హాట్ ఫ్లూ గ్యాసెస్ ద్వారా ఈ ట్యూబ్స్ లోపల ఉండే వాటర్ స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది ఫైర్ ట్యూబ్ బాయిలర్స్. అంటే ఈ ఫైర్ ట్యూబ్ లోపల హాట్ ఫ్లూ గ్యాసెస్ ఫ్లో అవుతుంటది, సరౌండింగ్ వాటర్ ఉంటుంది. వీటి రెండింటి మధ్యన హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి ఈ వాటర్ అంతా స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది లో ప్రెషర్ బాయిలర్స్. జనరల్లీ సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ అప్ టు 10 మెగావాట్స్ వరకు ఈ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ వాడతారు. ఈ హై ప్రెషర్ బాయిలర్స్ అప్ టు 300-500 మెగావాట్స్ ఉండే థర్మల్ పవర్ ప్లాంట్ లో ఈ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అనేది వాడతారు. ఓకే, దిస్ ఈస్ ద మన మన బాయిలర్ కాంపోనెంట్స్ లైన్ డయాగ్రామ్. చూడండి, ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇచ్చాను. మీరు ఈ పోర్షన్ రాయకండి. ఇది ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్ ఫర్ ది నాన్ టెక్నికల్ స్టూడెంట్స్. అండర్స్టాండింగ్ కోసం ఇచ్చాను. ముందు ఇది చదువుకున్న తర్వాత అప్పుడు మీరు సబ్జెక్ట్ లోకి వెళ్తే, ఈ పర్టికులర్ సెక్షన్స్ లోకి వెళ్తే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకే, ఎనీ డౌట్స్? సెక్షన్ 1,
Section 2 is a very important. It will contain total 16 definitions. Accident, board, boiler, boiler components, chief inspector, competent authority, competent person, economizer, feed pipe, ఇన్స్పెక్టింగ్ అథారిటీ, ఓనర్, ప్రిస్క్రైబ్డ్ అంటే సూచించబడ్డం, తర్వాత స్టీమ్ పైప్, తర్వాత స్ట్రక్చరల్ ఆల్టరేషన్, ఎడిషన్ ఆర్ రెన్యువల్, నెక్స్ట్ సూపర్ హీటర్, నెక్స్ట్ టెక్నికల్ అడ్వైజర్. ఓకే, తర్వాత థర్డ్ సెక్షన్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, మొత్తం 10 సెక్షన్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, ఇవి ఓన్లీ అండర్స్టాండింగ్ పర్పస్. ది ఫైర్ ట్యూబ్ బాయిలర్ ఇమేజ్, వాటర్ ట్యూబ్ బాయిలర్ ఇమేజ్, డెఫినేషన్ ఆఫ్ ది బాయిలర్. చూడండి, హై ప్రెషర్ బాయిలర్స్ ఆర్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్, లో ప్రెషర్ బాయిలర్స్ ఆర్ ఆల్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్. ఇది మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది వాటర్ ట్యూబ్ బాయిలర్స్. ఇది వాటర్ ట్యూబ్ బాయిలర్ యొక్క లైన్ డయాగ్రామ్. ఇవి వేయద్దు, ఇక్కడ వరకు రాయండి మీరు. ఇక్కడతోటి మనకు అయిపోయింది ఈ 10 సెక్షన్ తోటి. ఇండియన్ బాయిలర్ యాక్ట్ అండ్ రూల్స్ 1923, అమెండ్మెంట్ 1966. అడిగితే అసలు ఇండియన్ బాయిలర్ గురించి అడిగితే ఏది అడిగినా ఇవే పాయింట్స్ జనరేట్ చేసేయండి. ఒకసారి క్వశ్చన్ మార్క్స్ ఇస్తుంటాడు, వాట్ ఆర్ ది సైలెంట్ ఫీచర్స్ ఇన్ ఇండియన్ బాయిలర్ యాక్ట్ అండ్ రూల్స్ 1923 అన్న ఇదే క్వశ్చన్. ఇండియన్ బాయిలర్ యాక్ట్ 1966 అన్న ఇదే క్వశ్చన్.